అహంకారంతో చూసే ఆ దృష్టి కలిగిన వాడిని సహించను. హల్లెలూయా. ఇప్పుడు మన చూపు గొప్పదా, దేవుని చూపు గొప్పదా? మన దృష్టి గొప్పదా, దేవుని దృష్టి గొప్పదా? మనకి 10 ఏళ్ళు పెరిగినాయి అనుకో, కళ్ళజోడే, ఈ కంటికే అంత అహంకారం వస్తే ఆయన చూపు అంట అగ్ని నేత్రములు కలిగిన చూపు. దేవుని చూపు, మనుషుని చూపు కాదు. ఒక్క క్షణంలో ఉండే చూపు మరో క్షణంలో ఉండదు. కానీ దేవుని వాక్యం అంటుంది, అహంకార దృష్టి కలిగిన వాణిని నేను సహించను. ఎవరు సహించరు? నేను సహించను. హల్లెలూయా. వాక్యం అంటుంది, నీ దృష్టి ఉంటే ఎంత, లేకపోతే ఎంత, నీవు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. అహంకార దృష్టి కలిగిన వారిని నేను సహించను. ఎవనికి వానికి లో చూపు ఉండాలండి. ప్రతిదానికి ఎదురు చూపు కాదు, లో చూపు కావాలి. స్తోత్రం. అక్కడ వాక్యం అంటుంది, అహంకార దృష్టి గలవానిని నేను, చెప్పండి, మాట్లాడాలి, మాట్లాడకపోతే కుదరదు. అహంకార దృష్టి గలవానిని నేను సహించను. స్తోత్రం. ఆ దృష్టి కలిగిన వాని గురించి ఒక్క మాట చెప్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. కనులు ఏడకొచ్చినాయి అంట. ఒరే, నీ చూపు మారడానికి గల కారణం ఏంటంటే నీ కళ్ళు నెత్తికొచ్చినాయి. ఇప్పుడు నరుడనే మాట కాదు, దేవుడే రాశాడు, కన్నులు నెత్తికి వచ్చిన తరము కలదంట. తరమే. అందుకు తుడిపి పెడుతున్నాడు దేవుడు, తుడిపి పెడుతున్నాడు దేవుడు. కన్నులు నెత్తికి వచ్చిన తరం ఉంది, ఆ తరముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అహంకార దృష్టి కలిగిన జనమా, ఇది నాకు పాపమని నీకు తెలియదా? నీ దృష్టి ఎందుకు మారదా? నీ దృష్టి మారాలి, నీ చూపు మారాలి. ఎలా చూస్తున్నాడంటే దేవుడు, నీ కనులు నెత్తికి ఎక్కకూడదు. ఆ తరములో మనం ఉండకూడదు. స్తోత్రం. ఎవడికి సాటి చేయొచ్చు నీ బుద్ధిని? ఎవడికి సాటి చేస్తావు చెప్పు? ఎవరికి సాటి చేస్తా? పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలబడి పరిశుద్ధ సింహాసనాన్ని చూడగలిగిన శక్తి కావాలి. ఎవరికి సాటి చేస్తాం మనం? ఎవరికి చాటు చేసి మనం బ్రతకలం? కన్నులు ఎక్కడికి ఎక్కినాయి అంట? నెత్తికి. అక్కడ దేవుడు పెట్టిన చోటే కనపడాలి. కళ్ళు నెత్తికి ఎక్కకూడదు. ఎక్కడికి ఎక్కకూడదు? కొంచెం అంటున్నాడు, నీ కళ్ళు నెత్తికి ఎక్కకూడదు. కళ్ళు నెత్తికి ఎక్కినాయి అంటే నీ బ్రతుకు మారింది. హల్లెలూయా. అహంకార దృష్టి గలవానిని నేను సహించను. నువ్వు నీ తల్లికి ముద్దవచ్చు, నీ కుటుంబానికి ముద్దవచ్చు, నీ ఉన్న గ్రామానికి ముద్దవచ్చు, లేదా నేను స్నేహించే స్నేహితులకు ముద్దవచ్చు. దేవుడికి ముద్దు కాదండి. వాక్యాన్ని వాక్యంగా స్వీకరించండి. వాక్యపు మాటల్లో నిలబడండి. అర్థం వంటిది వాక్యం, సరిచైనది వాక్యం, బలపరచున్నది వాక్యం, నీకు రూపునిచ్చినది వాక్యం. హల్లెలూయా. వాక్యం అనే అర్థం ఎదుట నీవు నిలబడాలి. ప్రభు కోరుకునేది ఏంటంటే నీ దృష్టి మారాలి. సహించడండి ఆయన. ఎంత వడ్డీకి ఎత్తుకుని తిప్పుతాడు? 10 ఏళ్ల వయసు వచ్చిన తల్లి ఎత్తుకుని తిప్పిద్దా? మాట్లాడు. నీ కొడుకు అమ్మా తిప్పలేవా? 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒకసారి ఇసుకొచ్చేస్తుంది. ఎవడ మోస్తాడు? ఎవడికి మోయాల్సిన బాధ్యత ఉంది? ముని కొనలు ఎదురు తన్ని దేవునితో ఆటలాడుతుంటే దేవుడు మోస్తాడా? మోస్తాడండి?
చెప్పరండి. దేవుని వాక్యాన్ని విని దేవుని సన్నిధిని చూసి అక్రమైన వాటి యందు నిలబడిపోయి, దేవా నన్ను కాపాడయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, గొప్ప చేయి, మేలు చేయి, దీనికి అర్హురాలు కావాలి అంటే ఆయనకి హేయమైనవి ఏది కూడా నీ జీవితంలో ఉండకూడదు. ఆయనకి అయిష్టమైనది చేతిలో పెట్టుకొని నీవు ఇష్టపూర్వకంగా బ్రతకాలంటే ఎలా కుదురుతుందా? చెక్కబడడానికి ఇష్టపడినప్పుడు రూపు ఎలా వచ్చింది? సరిచేయకపోతే నువ్వు ఎలా దీవించబడతావు? నీ మనసు మారకపోతే నువ్వు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటావు? సస్తాం. ఒకనాటికి ప్రతివాడు సావాలి. సస్తే నీ బ్రతికి ఎక్కడ? దేవుని వాక్యం అంటుంది, దృష్టి అహంకారంగా ఉండకూడదు. హల్లెలూయా. అహంకారమైన దృష్టి ఉండకూడదు. దేన్ని బట్టి అహంకారం? చెప్పండి, దేన్ని బట్టి అహంకారం? ఆయన ఎక్కడ తీశాడు? గుండీలు తీసి తిరుగుతున్నాడు. ఏమేసుకున్నాడు మరి? అది హల్లెలూయా. ఆ చేయి చూపిస్తానికి ఇటు బట్టల నొప్పి తీసుకునే కింద ఉన్నాడు. దేన్ని బట్టి అతిశయం? తెలియకనే సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనిషిలో అహంకారాన్ని కలుగు చేస్తున్నాడు. వాక్యం అంటుంది, నేను సహించను. ఏం చేయను? నేను సహించను.